కందుల చిట్టిబాబు లాంటి ప్రజాబలం కలిగిన నాయకుడు పార్టీలోకి చేరడంతో టీడీపీ మరింత బలం పుంజుకుందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ అన్నారు. గండేపల్లి మండలం జడ్రాగంపేటలో జరిగిన పార్టీ చేరికల కార్యక్రమంలో నెహ్రూ పాల్గొని మాట్లాడారు. గండేపల్లి మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతగా ఉన్న గండేపల్లి మండల వైసీపీ అధ్యక్షులు జడ్రాగంపేట గ్రామ సర్పంచ్ కందుల చిట్టిబాబు తన కుటుంబ సభ్యులు అనుచరులు సుమారు 500 మందితో తెలుగుదేశం పార్టీలో చేరారు. ముందుగా జడ్రాగంపేట చేరుకున్న జ్యోతుల నెహ్రూకు కందుల చిట్టిబాబు ఆధ్వర్యంలో వేద పండితులు పూర్ణ కుంభంతో కార్యకర్తలు మహిళలు ఘనస్వాగతం పలికారు. అనంతరం బాబు జగజీవన్ రావు, అంబేద్కర్, ఎన్టీఆర్, కందుల కొండయ్య, దొర విగ్రహాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అక్కడే కందుల చిట్టిబాబుకు, కందుల విజయ్కి, కందుల వినయ్కి, అనుచరులకి పార్టీ కండువాలతో స్వాగతం పలికిన నెహ్రూ అనంతరం ర్యాలీగా మురారి వెళ్లి అక్కడ అన్నయ్య స్వర్గీయ కందుల కొండయ్య దొర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా జగ్గంపేట చేరుకుని శ్రీ సాయి బాలాజీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ పరిస్థితుల ప్రభావంతో చిట్టిబాబు 4 ఏళ్లు పార్టీకి దూరంగా ఉన్న ఇప్పుడు మరలా చేరడం శుభ పరిణామమన్నారు. 5 ఏళ్లు పాలనలో ముఖ్యమంత్రి జగన్ లక్షల కోట్లు దోచుకున్నారన్నారు. అలాగే నియోజకవర్గంలో కోట్ల రూపాయలు దోచుకునే వనరులు ఉన్నాయని ప్రస్తుత ఎమ్మెల్యే నిరూపించారన్నారు. ఇలా వనరులను దోచుకోవడం, దాచుకోవడం లాంటి చరిత్ర తనకు లేదన్నారు. ప్రజల హృదయాల్లో నిలిచిపోయే పనులు చేసిన వారి చరిత్రలో నిలిచిపోతారన్నారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీలో ఉంటానని, రాబోయే 5 ఏళ్లలో త్రాగు, సాగునీరు, విద్య, వైద్యం, ఉద్యోగ ఉపాధి వంటి అంశాలపై ప్రణాళికలు కూడా రూపొందించుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎస్పీఎస్ అప్పలరాజు, కోర్పు లచ్చయ్యదొర, కోర్పు సాయితేజ, మారిశెట్టి భద్రం, పోతుల మోహన్ రావు, కొత్త కొండబాబు, చదరం చెట్టిబాబు తదితర నాయకులు పాల్గొన్నారు. పరిశ్రమించాను. 2014 తర్వాత నేను శాసనసభ్యుడిని అయ్యి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి అవిశ్రాంతంగా పోరాడాను అభివృద్ధి కోసం. ఎనలేనటువంటి అభివృద్ధిని ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను ఏదైతే దిగితే అది కాదనకుండా ఇచ్చి నేను అభివృద్ధి చేయడానికి సహకరించాను. ప్రజల్లో అభివృద్ధి చేశాను అనేటటువంటి అభిమానాన్ని సంపాదించుకున్నాను తప్పించి పార్టీ నుంచి బయటికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో కలిగినటువంటి నష్టానికి తిరిగి వచ్చిన వాళ్ళు ఒప్పుకోలేదు ఆ రోజు. నన్ను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 23,000 ఓట్ల మెజారిటీతో మనం వాడిపోయాం. ఆ రోజు చిట్టిబాబు ఉన్నాడు ఇక్కడ, నిన్న చేరినటువంటి సత్యబాబు గారు ఉన్నాడు, గోకవరం సత్యబాబు ఉన్నారు, ఈ యామాయమీలంతా కూడా ఉన్నారు. ఉన్న ఒక తప్పుడు అడుగు ప్రజలు నన్ను అంగీకరించలేదు. దాన్ని మళ్ళీ 5 సంవత్సరాలు అవిశ్రాంతంగా 2019 నుంచి 2024 వరకు కూడా పార్టీ నుండి వైసీపీ పార్టీలోకి వెళ్ళటం జరిగింది. అది కూడా వైసీపీ శాసనసభ్యులైనటువంటి జ్యోతుల చంటిబాబు గారు ఆహ్వానం మేరకు మేము మీ పార్టీ ఏదంటే అవ్వచ్చు, మీ కుటుంబం మీద అభిమానంతో మీకు పార్టీలో చేర్చుకోవడం జరిగింది. మీరు నాకు ఎలక్షన్ చేయకపోయినా మీరు రండి, తర్వాత మీరు ఏ పార్టీలోకి వెళ్ళినా వెళ్ళొచ్చు అని చెప్పేసి చాలా ఆప్యాయంగా మనల్ని పార్టీలో తీసుకుని గౌరవించడం జరిగింది. అయినా నా మాతృ పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ తప్ప నేను ఇప్పుడు వచ్చి రెండో పార్టీకి నేను చేయలేదు. మా కొన్ని అనివార్య కార్యాల వల్ల దానివల్ల పార్టీని మీరు వైసీపీలోకి వెళ్ళాం. మళ్ళీ నెహ్రూ గారి పిలుపు మేరకు పార్టీలో చేరాం.
ముఖ్యంగా ఈ పార్టీని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జడ్రాగంపేట గ్రామ ప్రజలకు, కార్యకర్తలకు, పెద్దలకు, అలాగే మరియు ముఖ్యంగా మా నాన్నగారు అభిమానులకు, తెలుగుదేశం పార్టీ అభిమానులకు, అలాగే నీలాద్రిపేట గ్రామ ప్రజలకు, నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏ రకంగా అయితే నెహ్రూ గారు, మా నాన్నగారు ఒక కుటుంబంలో ఉండేవారు, నన్ను, మా చిన్నాన్నగారిని, మా కుటుంబం